శ్లోకము 22 యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఆ ఆత్మానందాన్ని పొందిన తర్వాత దానికంటే గొప్ప లాభం ఇంకేదీ లేదని మనిషి భావిస్తాడు. ఆ స్థితిలో నిలిచిన వాడిని ఎంతటి గొప్ప దుఃఖం వచ్చినా అది అతడిని కదిలించలేను. శ్లోకము 23 తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్నచేతస. దుఃఖంతో కలయిక నుండి పూర్తిగా విడిపోవడమే నిజమైన యోగం అని తెలుసుకో. ఆ యోగాన్ని అలసట లేకుండా, నిరుత్సాహం పడకుండా దృఢమైన సంకల్పంతో అభ్యసించాలి. శ్లోకము 24 సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. కోరికల వల్ల పుట్టే అన్ని సంకల్పాలను పూర్తిగా వదిలి మనస్సుతోనే అన్ని ఇంద్రియాలను ప్రతి దిశలో నియంత్రించాలి. శ్లోకము 25 శనేహ శనేహ ఉపరమేత్ బుద్ధ్యాధృతిగృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. బలమైన ధైర్యంతో కూడిన బుద్ధి ద్వారా మనస్సును నెమ్మదిగా శాంతి స్థితికి తీసుకురావాలి. మనస్సును ఆత్మలో స్థిరపరిచి ఇంకేమీ ఆలోచించకుండా ధ్యానంలో నిలిపాలి.